బయట చూడండి, వాన మొదలైపోయింది. ఐ థింక్ తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం స్పీడ్ గానే ఇప్పుడు వాన పడుతుంది. మీరు ఇక్కడ కింద చూడండి, మీకు కనపడుతుంది కదా. ఓకే, బాగానే పడుతుంది. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. గైజ్, యాజ్ మీ అందరికి తెలుసు, విజయవాడలో అలర్ట్ ఉంది. బాగా సైక్లోన్ ఉందంట, ఏదేదో అంటున్నారు. గత 2-3 రోజుల నుంచి బాగా ఇదే 2-3 రోజులు కాదు, ఒక వారం నుంచి న్యూస్ ఉంది. ప్రయర్గానే ఇన్ఫార్మ్ చేశారు. అలాంటప్పుడు స్కూల్స్, కాలేజెస్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు. అండ్ క్లైమేట్ యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్నాను, అంత బ్యూటిఫుల్గా బాగుంది. సైక్లోన్ అయితే నాకు ఎక్కడ ఏం కనిపించట్లా. 2 రోజుల నుంచి అయితే అంత నార్మల్గా నాకు లైట్గా వాన పడుతుంది. సో వెదర్ ఫోర్కాస్ట్ ప్రకారంగా వాళ్ళు ఏమన్నారంటే బాగా సైక్లోన్ ఇది అది అని అంటే చూస్తుంటే ఏమీ లేదు. సో విజయవాడ సీమ్స్ టు బి ఆల్ సేఫ్ అండ్ క్లియర్. ఇప్పుడు మేము గుంటూరు వెళ్తున్నాము. చూద్దాం విజయవాడ క్లైమేట్ అండ్ గుంటూరు క్లైమేట్ కంపేర్ చేద్దాం. विजयवाड़ा से गुंटूर देखो बादल देखो उतना ठीक है, बत्ती ज़्यादा डिफरेंस नहीं है, थोड़ा बहुत है. అండ్ పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. క్లౌడ్స్ అయితే ఉన్నాయి కానీ లైట్గా ఉన్నాయి. అండ్ విజయవాడలో నేను చెప్తున్నాను ఆనెస్ట్గా, వెదర్ రిపోర్ట్ ఎలా వచ్చింది ఏంటి నాకు అర్థం కాలేదు. బట్ ద థింగ్ ఇస్ దట్ అసలు వాన స్పీడ్గా అయితే ఎప్పుడు పడలా. ఈ 2 రోజుల్లో బాగా ये 2 दिन में जितना भी हुआ बोल रहे थे कि ना वो तूफान आने वाला, कल तो बहुत सीरियस था. जो बोल रहे थे నిన్న బాగా సీరియస్ ఉందన్నారు, మొన్న కూడా బాగా సీరియస్ ఉందన్నారు. बट साइक्लोन आने वाला था हाँ, लेकिन वो डाइवर्जन हो गया होगा कहीं और पे, इसके चलते इफेक्ट नहीं हुआ. आंध्रा में इफेक्ट नहीं हुआ. आई डोंट नो अबाउट आंध्रा, बट विजयवाड़ा में तो नहीं हुआ. న్యూస్ లో ఇప్పుడు దాకా ఎక్కడ అనేది అసలు చెప్పలేదు సైక్లోన్ బాగా ఎఫెక్ట్ in any place, any part of the South India. There is no media didn't cover anything and nothing has come in the what you say news channel that there is nothing cyclone happened. Effect has taken over this place or anywhere like that. No place has been, you know, too much of rain has been not been falling. So nothing has happened. तो अच्छी चीज है ना. अच्छी चीज है. I think साइक्लोन का रेड अलर्ट था जस्ट ताकि लोग सतर्क रहे. ओके बट आई थिंक रेन बोल के ये దిస్ ఇస్ వెరీ లైట్. ఇది కూడా చూడండి, మీకు కనిపించదు కూడా, చాలా లైట్ గా ఉంది, లైక్ నెక్స్ట్ టు నో. సో ఇక్కడ చిన్న బ్రేక్ ఒకటి తీసుకున్నాను. బ్రేక్ ఏంటంటే యాన్యువల్ పాస్ గురించి. మీకు తెలుసో తెలీదు, ఈ టోల్ గేట్ దగ్గర మనకి యాన్యువల్ పాస్ సిస్టమ్ ఉంది ఫాస్ట్ ట్యాగ్ లో. 3,000 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ దాని గురించి ఏంటంటే 200 టోల్స్, 200 టోల్స్ మీరు వెళ్ళొచ్చు, వాడచ్చు. లేదు అంటే ఆర్ఎల్స్ 3,000 రూపీస్ పర్ టోల్స్ అయితే ఎనీథింగ్. సో అది 3,000 రూపాయలు. 3,000 రూపాయలది అది. 200 టోల్స్ చేయొచ్చు. లేదు అంటే 1 year వరకు ఉంటుంది వ్యాలిడిటీ. సో 1 year లో 200 టోల్స్ చేయండి, లేదంటే 1 year దాకా ఎంత వాడండి. ఏదైనా ఒకటి ఏది ముందు వస్తే అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ 3,000 రూపాయలది యాన్యువల్ పాస్ యాక్చువల్లీ చాలా మందికి బెనిఫిషియల్, బట్ ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి బెనిఫిషియల్ చెప్పాలంటే. అంటే 1 year ఉంటుంది అండ్ 200 టోల్స్ ఆల్స్ 1 year. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఈ 1-2 monthsలో కొంచెం బాగానే ట్రావెల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టోల్ గేట్ ఉంది, ఇది మన ఏమంటాం కాజా టోల్ గేట్ ఉంది. కాజా టోల్ గేట్ వచ్చేసరికి 175 రూపీస్ ఆర్ సంథింగ్ ఛార్జ్ చేస్తున్నారు అక్కడ టోల్లో. జస్ట్ ఇమాజిన్ 175 రూపీస్ ఒక టోల్. నేను వెళ్ళి వస్తాను, కొంచెం ఎక్కువ ఛార్జ్ ఎంత అవుతుంది, 250 అవ్వచ్చు ఆర్ మేబీ 250-300 దాకా అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో నేను 10% ఆఫ్ ద అమౌంట్ ఆల్రెడీ అక్కడ నేను రికవర్ చేసుకున్నానని అనుకుంటా. ఇంకా 90% ఉంటుంది. నేను ఇలాగే ఇంకా ఫ్రీక్వెంట్గా కొంచెం ట్రావెల్ చేస్తాను. అందుకు నేను ఏంటంటే ఈ యాన్యువల్ పాస్ని రీఛార్జ్ చేయించాను నా ఫాస్ట్ ట్యాగ్ని. చాలా నాకు యూస్ఫుల్ అవుతాయి. 1 year దాకా మనకి వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఈ సంవత్సరం 1 yearలో చూద్దాం. 200 టోల్స్ అంటే 200 టోల్స్, లేదంటే
ఇఫ్ పాసిబుల్ మేబీ ఈ 3000 అయినా ఎలాగైనా కవర్ చేయాలి. అదైతే ఈ ఇయర్ లోపలే నాకు కవర్ అయితే అయిపోద్ది. అంటే ఇంకొక 2 monthsలో అయితే నేను పక్కాగా ఒక 20-30 టోల్ గేట్ అయితే నేను 100% కన్ఫర్మ్గా నేను క్రాస్ చేసేస్తాను. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి కార్ తీసి ఇలా టోల్కి వెళ్తారు, వేరే ఊరు వెళ్తారు, వాళ్ళకి ఐ థింక్ ఇట్ ఈస్ యూస్లెస్, అవసరం లేదు. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ మనీ. ఎప్పుడో ఒకసారి కార్ తీసి ఇలా వేరే ఊరు వెళ్తున్నారంటే పాయింట్లెస్. అలాంటప్పుడు బెటర్ టు గో విత్ అక్కడే ఆన్ ద స్పాట్ ఫాస్టాగ్లో రీఛార్జ్ చేసి వెళ్తే అది బెటర్ అంట. ఓకే, సో ఇప్పుడు మనము గుంటూరు రీచ్ అయిపోయాము. గుంటూరులో చూస్తుంటే కూడా క్లైమేట్ ఈజ్ లైక్ ఓకే లైట్గా వాన పడుతుంది, పెద్దగా ఏం పడట్లేదు. చూడండి గైస్, క్లియర్ స్కై ఇస్ క్లియర్, క్లౌడ్స్ కొంచెం కనబడుతున్నాయి, బట్ కెమెరాలో బాగా ఎక్కువ కనబడుతుంది. రియాలిటీలో అంత లేదు, బట్ కెమెరాలో బాగా డార్క్గా క్లౌడ్స్ బాగా కనబడుతున్నాయి. ఓకే, సో గైస్ అయితే గుంటూరు రీచ్ అయిపోయాను, ఒక షాప్కి వచ్చాను. బట్ లెట్ మీ ఫస్ట్ గివ్ యూ అన్ అప్డేట్. బయట చూడండి, వాన మొదలైపోయింది. ఐ థింక్ తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం స్పీడ్గానే ఇప్పుడు వాన పడుతుంది. మీరు ఇక్కడ కింద చూడండి, మీకు కనపడుతుంది కదా. ఓకే, బాగానే పడుతుంది. సో ఐ థింక్ ఇప్పుడు స్టార్ట్ అయింది. విజయవాడ పరిస్థితి చూస్తే విజయవాడ పరిస్థితి ఇస్ లైక్ ఓకే ఇంకా అయితే సైక్లోన్ ఇంకా రాలేదు, వాన అయితే పడట్లేదు, నార్మల్గానే క్లైమేట్ ఉంది. బట్ కంపారిటివ్లీ ఇప్పుడు గుంటూరులో అయితే స్టార్ట్ అయిపోయింది వాన బాగా. ఐ థింక్ ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా విజయవాడ వైపు వెళ్తుంది, అండ్ విజయవాడలో కూడా సైక్లోన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ థింక్ చూద్దాం, ఇప్పుడు ఇది అప్డేట్ ఉంది. కాసేపు ఆగిన తర్వాత ఒక గంట తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు వచ్చాను గుడ్ లక్ షూ కేర్, గుంటూరులో ఉన్న చాలా ఫేమస్ స్టోర్. మీకు ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ కలెక్షన్స్ విత్ గుడ్ డిస్కౌంట్స్ అండ్ గుడ్ ఆఫర్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. గుడ్ లక్ షూ కేర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, స్క్రీన్లో కూడా మీకు ఇక్కడ పెట్టేశాను, మీరు చూడొచ్చు. గుడ్ లక్ షూ కేర్ పేజ్ని ఫాలో అవ్వండి, మీకు మంచి కలెక్షన్స్ ఉంటాయి. లెదర్ ఐటమ్, డైలీ వేర్, పార్టీ వేర్, ఆల్ ఐటమ్స్, స్పోర్ట్స్ వేర్ మీకు అన్నీ ఉంటాయి. లోఫర్స్ కూడా ఉంటాయి, జెంట్స్ కలెక్షన్, లేడీస్ కలెక్షన్ కూడా మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఆ షాప్ నుండి అయితే బయలుదేరిపోయాను. అండ్ గుంటూరులో సరదాగా ఇలాగే రౌండ్స్ వేస్తూనే ఉంటున్నాను, చూస్తున్నాను ఎక్కడ ఎలా ఉంది అంటే గుంటూరులో నార్త్ గుంటూరు, సౌత్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, వెస్ట్ గుంటూరు, మొత్తం గుంటూరు అంతా అలాగే సరదాగా తిరుగుతూ చూస్తున్నాను. బాగానే పడుతుందా లేదా, ఏంటి సైక్లోన్ అంటే నేనైతే చెప్తున్నాను ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి అని చెప్తున్నాను. బట్ ఉపయోగం ఏంటి గైస్? లైవ్లో నాకు కనపడుతుంది, నేను తిరుగుతున్నాను, ఏం అవ్వట్లా. అలా అని చెప్పి చూడండి, నేనైతే తప్పుగా మాట్లాడను. నేను ఎలా అన్నాను, ఓకే సైక్లోన్ రావడానికి వెయిట్ చేస్తారా అని, అలా అని కాదు నా ఉద్దేశం. బట్ ఏంటంటే లైవ్ అప్డేట్ మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది విజయవాడ వర్సెస్ గుంటూరు. విజయవాడలో నేను మీకు చూపించాను ఎలా ఉంది, అండ్ ఇప్పుడు గుంటూరులో కూడా తిరుగుతున్నాను. ఏం లేదు, లైట్గా వాన పడుతుంది. ఇక్కడ నాకు డౌట్ ఏమొస్తుందంటే, వీళ్ళు ఇంత హైప్ చేశారు, ఓ మై గాడ్ వాన వస్తుంది, సైక్లోన్ వస్తుంది అన్నారు. దానికి ఒక పెద్ద చాలా హైప్ చేశారు. బట్ రియాలిటీలో సైక్లోన్ ఇక్కడైతే లేదు. మేబీ అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ మేబీ మచిలీపట్నం వైపు లేదంటే బాపట్ల, చీరాల ఆ సైడ్ మేబీ ఎక్కువ వాన ఉండొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ సో ఉంటుంది, ఎందుకంటే ఇప్పటిదాకా న్యూస్లో కూడా ఏ అప్డేట్ రాలేదు. బాగా ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ అయితే ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ నేను చూస్తున్నాను గుంటూరులో చాలామంది వరిష్ట డ్రైవర్స్లా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక కుక్క ఇక్కడ కూర్చొని ఉంది, ఒక మాల్లో కూర్చొని ఉంది. ఈ ఆటో వాళ్ళు, 2-వీలర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుక్క దగ్గరికి మరి వెళ్ళి వాళ్ళని లేపేసి పంపించేటట్టుగా అలా చేస్తున్నారు డ్రైవింగ్. అంటే రోడ్ అంతా ఖాళీ ఉంది, రోడ్ మీద నార్మల్ రోడ్ మీద ఎలా వెళ్తున్నారు అలా వెళ్ళకుండా ఆ పక్కన కుక్క కనిపిస్తే ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దాన్ని లేపేసి అలా డ్రైవ్ చేస్తారు. అవసరమా వాళ్ళ మీద బండి ఎక్కిచ్చేసి వెళ్ళడం? ఏదైనా అయిపోతే ఎందుకు, పాపం వాళ్ళు ఏం చేశారని అనవసరంగా అలా డ్రైవింగ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఆ కుక్కలనే కాదు, మనిషిని కూడా చూశాను. ఒక పోలీసు, ఒక ఓల్డ్ లేడీ, ఇద్దరు వాకింగ్ చేసి వెళ్తున్నారు. నేను కార్ పక్కన ఆపాను, ఒక కుక్కకి ఫుడ్ ఇద్దామంటే ఆపా. ఆ టైంలో వీళ్ళు వాకింగ్ చేసి వస్తున్నారు, కార్ వాడు వచ్చి జుమ్ స్పీడ్గా తోలేసి వాళ్ళ ముందు వచ్చి ఆపారు. ఎప్పుడు దారి ఎలా ఉందంటే ఆ కార్ వెళ్తుంది, లేదంటే వీళ్ళు వెళ్ళొచ్చు, ఏదైనా ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. కానీ కార్ వాడేమో వాళ్ళని ఆపేసి వెళ్ళాడు. సరే వాడు వెళ్ళిపోయాడు, వాడి వెనకాల ఇంకో కార్ వచ్చింది. ఆ కార్ వాడు కూడా ఏం చేశాడంటే
స్పీడ్గా వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి హార్న్ కొడుతున్నాడు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ పోల్ని క్రాస్ చేస్తున్నారు. ఇంకా భయపడి వాడు అంత స్పీడ్లో వచ్చాడు. భయపడిపోయి మళ్ళీ వెనక 2 అడుగులు వేసేసి ఆ పోల్ వెనకాల నుంచున్నారు. అంటే చూడండి ఎలా ఉన్నారు. ఏంటి గుంటూరులో అనవసరం వేస్ట్ Even for shelter also in this rainy season, they are taking the shelter, and everyone is beating. Seriously, how ఒకడేమో పాపం డాగ్ షెల్టర్ లో ఉంటే no humanity. అంతేలే. సో ఓకే, సో నౌ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది అండ్ సడన్లీ ద క్లైమేట్ హ్యాస్ చేంజ్ టోటలీ. మీరు అక్కడ చూడొచ్చు బ్లాక్ గా ఉంది, క్లౌడ్స్ ఇదంతా బ్లాక్ గా ఉంది. అక్కడ కొంచెం వైట్ కనపడుతుంది, బట్ హోల్ బ్లాక్. కెమెరాలో అంత బ్లాక్ కనిపించడం, రియాలిటీలో దీనికన్నా 2 times 3 times ఎక్కువ బ్లాక్ ఉంది. చెట్టు కూడా బాగా ఎగురుతున్నాయి, గాలి బాగా ఉంది బయట. క్లైమేట్ ఇప్పుడు ఐ థింక్ మేబీ స్టార్ట్ అవుతుంది, బట్ వాన ఎంత పడట్లా, లైట్ గానే ఉంది. ఇప్పుడు మీకు కనబడుతున్నాయి చూసారా, లైట్ గా వాన పడుతుంది. గుంటూరులో ఏమో బాగానే ఉంది, కానీ ఇక్కడ విజయవాడలో అయితే అసలు వాన బాగా వెరీ లైట్, లైక్ నెక్స్ట్ టు నోనే. బట్ ఇక్కడ చూడండి క్లైమేట్ బాగుంది, గాలి బాగా ఉంది. అండ్ చూడొచ్చు దారి ఎలా కనబడుతుంది, మొత్తం పైన క్లౌడ్స్ ఉన్నాయి, బట్ ఏమో వాన పడిద్దో లేదో అర్థం కావట్లే, చాలా లైట్ గా పడుతుంది. ఓకే, సో గైస్ అయితే నేను ఇంటికి వచ్చేసాను అండ్ ఇప్పుడు దాకా క్లైమేట్ సిచ్యువేషన్ అయితే ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఫైన్. అండ్ కానీ ఇప్పుడు ఏంటంటే విజయవాడలో బయట పోలీస్ వాళ్ళందరూ షాప్స్ క్లోజ్ చేపిస్తున్నారు. ఇప్పటి నుంచి రాత్రి అంతా బాగా సివియర్ ఉంటుందంట రెయిన్స్. అలాంటప్పుడు ఇప్పటి నుంచే సాయంత్రం 6 o'clock నుంచే షాప్స్ అన్ని క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. 6:30 నుంచి క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. పోలీస్ వాళ్ళు ఏమో ఒక్కొక్క షాప్కి వెళ్ళి క్లోజ్ చేపిస్తున్నారు. సో అది చూస్తున్నాను, బట్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ ఏముంటుందో నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు చెప్తాను. కానీ పరిస్థితి దారుణం అవుతుందంట వర్షం వల్ల. అన్నీ రేపేమో అన్నీ క్లోజ్ ఉంటాయి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ ఏమవుతుందో ఏంటో. కానీ గైస్ చూసారు కదా, ఇది విజయవాడ అండ్ గుంటూరులో ఉన్న లైవ్ అప్డేట్ నేను మీకు ఇచ్చేసాను. సో గైస్ ఇది మొత్తం అండ్ ఇక్కడ నా బ్లాగ్ ఒకడతాను. నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కమెంట్ అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నేను కూడా కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. సో గైస్ థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యు ఆల్. కొత్త రోజు కొత్త వీడియోలో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.